వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత రోజుల్లో జుట్టు సమస్యల్లో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో హెయిర్ ఫాల్ మొదటి సమస్య అయితే, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం రెండో సమస్య. అందుకు ముఖ్య కారణాలు మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అలాగే తక్కువ నిద్రపోవడం, పొల్యూషన్, హెరిడిటీ, ఇంకా కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్. ఈ కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు బాగా తెల్లబడటం జరుగుతోంది. కారణాలు ఏవైనప్పటికీ చిన్న వయసులోనే ఇలా మన జుట్టు బాగా తెల్లబడటం, అలాగే జుట్టు బాగా ఎక్కువగా ఊడిపోవడం, ఈ సమస్యలు మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జుట్టు ఊడిపోవటం, తెల్ల జుట్టు సమస్య, ఈ రెండు సమస్యలకు చక్కగా చెక్ పెట్టేందుకు ఇప్పుడు నేను చెప్పే ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతోంది. మరి ఫ్రెండ్స్, తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవాలి అనుకుంటే, జుట్టు ఊడటాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఈ ఆయిల్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ హోమ్ మేడ్ న్యాచురల్ హెర్బల్ ఆయిల్ను తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక ప్యాన్ను తీసుకోవాలి. తరువాత ఇందులో మన మొదటి ఇంగ్రీడియంట్ ఆవ నూనె. ఆవ నూనెలో చాలా రకాల హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఆవ నూనెలో ఉంటాయి. ఇవి మన తలలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి. జుట్టు కుదుళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి ఆవ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి బలమైన జుట్టు, ఒత్తైన జుట్టును మనకు అందిస్తుంది ఆవ నూనె. ఈ విధంగా ఒక ప్యాన్ను తీసుకొని అందులో 1 కప్ వరకు ఆవ నూనెను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ను తీసుకువెళ్ళి స్టవ్ పై పెట్టి ఆవ నూనెను ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా ఆవ నూనె మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఇప్పుడు మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కలోంజీ గింజలు. కలోంజీ గింజలనే బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు, నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మన తలలో ఇరిటేషన్ని తగ్గిస్తాయి. స్కాల్ప్లో ఇన్ఫ్లమేషన్స్ ఉంటే అవి డాండ్రఫ్కు కారణమవుతాయి. తలలో డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హెయిర్ లాస్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసేందుకు కలోంజీ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కలోంజీ గింజలను కూడా ఆవ నూనెలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతులు. మెంతులలో కూడా హై ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి హెయిర్ ఫాల్ని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే డాండ్రఫ్ని కూడా చక్కగా ట్రీట్ చేస్తాయి. ఇంకా చాలా రకాల జుట్టు సమస్యలను నివారించేందుకు మెంతులు అద్భుతంగా సహాయపడతాయి. హెయిర్ డ్రైనెస్ని తగ్గిస్తాయి. అలాగే బట్టతల రాకుండా చేయడానికి, జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడానికి మెంతులు ఉపయోగపడతాయి. ఒక 2 టీ స్పూన్ల వరకు మెంతులను కూడా ఆయిల్లో యాడ్ చేసుకుని 2 నిమిషాలు మళ్ళీ మరిగించుకోవాలి. చివరిగా ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు హెన్న పౌడర్ను కూడా యాడ్ చేయండి. హెన్నా పౌడర్ అనేది మన జుట్టుకు మంచి కండిషనర్లా పనిచేస్తుంది. జుట్టును బాగా నరిష్ చేస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు హెన్నా పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టును బలంగా చేసి ఒత్తుగా పెరిగేలా చేసేందుకు హెన్నా పౌడర్ ఉపయోగపడుతుంది. ఒక 1 టీ స్పూన్ వరకు హెన్నా పౌడర్ను కూడా యాడ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి మరొక 2 నిమిషాలు ఆయిల్ను బాగా మరిగించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ను ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. తర్వాత స్టెయినర్ సహాయంతో ఇంప్యూరిటీస్ మొత్తాన్ని సపరేట్ చేసి ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ను గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా మసాజ్ చేస్తూ ఆయిల్ జుట్టు కుదుళ్లలో బాగా పట్టేలాగా అప్లై చేయండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 గంట వరకు జుట్టును పైకి పెట్టేసి వదిలేయండి. తర్వాత హెర్బల్ షాంపూని ఉపయోగించి తలస్నానం చేయండి. ఈ విధంగా రోజు మార్చి రోజు వారంలో 3 సార్లు ఈ ఆయిల్ను మీ జుట్టుకు అప్లై చేసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు సమస్య చాలా తక్కువ రోజుల్లోనే తగ్గిపోతుంది. అలాగే జుట్టు ఊడటం, తలలో డాండ్రఫ్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పోయి జుట్టు బాగా బలంగా పొడవుగా పెరుగుతోంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా జుట్టు సమస్యలతో, తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ రెమెడీని ఈ రోజు నుంచే ట్రై చేయడానికి ప్రయత్నించండి. మంచి ఆరోగ్యవంతమైన జుట్టును పొందండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరో మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.